మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో అగ్ని ప్రమాదం సంభవించి రైతుకు ఆర్థిక నష్టం కలిగిన ఘటన చోటు చేసుకుంది. కొమరోలు నుండి ఎడమకల్లు వెళ్లే రాష్ట్ర ప్రధాన రహదారి సమీపంలోని అడ్డ లాలయ్య పొలంలో ఈ ఘటన జరిగింది. పొలం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో యాదృచ్ఛికంగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా వ్యాపించి పెద్ద ఎత్తున మండడంతో సమీపంలోని లాలయ్య పొలంలోకి చేరాయి. దీంతో పొలంలో ఉన్న జామ, మామిడి, టేకు చెట్టు దెబ్బతినడంతో పాటుగా బోర్లు, మోటార్లు, స్టార్టర్లు కూడా కాలిపోయాయి. సాయంత్రం 5 గంటల సమయంలో విషయం తెలుసుకున్న లాలయ్య పొలం వద్దకు వెళ్లి చూసేసరికి అప్పటికే భారీ నష్టం జరిగిపోయిందని తెలిపారు. ఈ ఘటనలో సుమారు 40,000 మేర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన చెందారు. ఖాళీ పొలాల్లో మంటలు పెట్టే ముందు సమీపంలోని పొలాల్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలని, ఆకతాయిల చర్యల వల్ల రైతులు నష్టపోతున్నారని రైతు రామ్లాల్ పేర్కొన్నారు. కొమరోలు నుంచి ఎడమకల్లు పోయే రస్తాలో మెయిన్ రోడ్డులో జామ తోట, లాలయ్య జామ తోట అనే ఉంది. ఆ జామ తోటలో అన్ని రకాల పనులు ఉన్నాయి. మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, టేకు చెట్లు, నేరేడు చెట్లు ఉన్నాయి. ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో చెట్లు ఒక 20 టెంకాయ చెట్లు, ఒక 20 నేరేడు చెట్లు, మామిడి చెట్లు ఒక 10 మొత్తం కాలిపోయినాయి. బోరు, స్టార్టర్లు మొత్తం కాలిపోయినాయి. ఈరోజు చాలా నష్టపోయినాము. ప్రమాదవశాత్తు జరిగింది తెలియదు, లేదు ఆకతాయి వ్యక్తులు చేసింది తెలియదు. మాకు చాలా నష్టం జరిగింది. ఈరోజు అది చాలా నష్టం, 20,000 నుంచి 40,000 రూపాయల వరకు నష్టం జరిగింది. చెట్లు వచ్చేసి మొత్తం ఒక 40 చెట్లు, 40 నుంచి 50 చెట్లు అన్నీ కాలిపోయినాయి. మొత్తం కాలిపోయినాయి చెట్లు. అవి ఇంకా బతకవు. జరిగింది తెలియదు, లేదు ఎవరన్నా తాగి కావాలి చేసింది తెలియదు. ఇది మాకు మటుకు చాలా నష్టం జరిగింది. చెట్లు, టెంకాయ చెట్లు వచ్చేసి ఒక 20 టెంకాయ చెట్లు, నేరేడు చెట్లు, ఆ నుంచి ఎర్రచందనం, టేకు చెట్లు మొత్తం కాలిపోయినాయి ఈరోజు.